భారత క్రికెట్ జట్టు వరుసగా టెస్ట్ మ్యాచ్‌ల్లో ఓడిపోతూనే ఉంది. గతంలో శ్రీలంక కావచ్చు, ఈరోజు జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్‌తో కూడా టెస్ట్ సిరీస్ ఓడిపోవడం జరుగుతుంది. అయితే దీనికి ముఖ్య కారణం కోహ్లీ, రోహిత్ అనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. మరి కోహ్లీ, రోహిత్ అంటే గౌతమ్ గంభీర్ కొత్తగా వచ్చిన కోచ్ నుండే వీళ్ళిద్దరూ ఓడిపోవడం కూడా అంటే రాణించడం లేకపోతున్నారు. మరి దీనిపైన క్రికెట్ అభిమానులు ఏమంటున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఎస్ఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా విఫలం అవుతున్నారు. వీళ్ళను అంటే క్రికెట్ టెస్ట్ నుంచి తప్పించాలని మీరు అంటారు? లేదు, వాళ్ళకు లక్ ఫేవర్ లేదు. వాళ్ళు బాగానే ఆడతారు కానీ సీనియర్ ప్లేయర్స్ ఫ్లేవర్ బాగాలేదు. అంటే గతంలో రోహిత్ శర్మ, కోహ్లీ చాలా టెస్టులు కానీ, వన్డేలు కానీ, T20 కానీ బ్రహ్మాండంగా ఆడేవారు. కానీ ప్రస్తుతానికి అంటే గౌతమ్ గంభీర్ వచ్చిన నుండి టెస్టులు సరిగ్గా ఆడడం లేదు. కారణం ఏమంటారు? అంటే కోచ్ అనే కాదు, వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. సో వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు కానీ లక్ ఫేవర్ చేయడం లేదు. అది పిచ్ ప్రాబ్లమా తెలియడం లేదు, అది వారి ప్రాబ్లమా తెలియలేదు. కాకపోతే వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము. మేబీ నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తాం కావచ్చు, మేబీ లక్ ఫ్లేవర్ చేయలేదు కావచ్చు. ఈ మ్యాచ్ పోయిన మ్యాచ్ అనేది వర్షం వల్ల డ్రా అయింది. సో ఈ మ్యాచ్ ఒక్క మ్యాచ్తో చెప్పలేము కదా, నెక్స్ట్ మ్యాచ్ మేబీ విన్ అవ్వచ్చు. అంటే రోహిత్ శర్మ, కోహ్లీ వరుస విప్లవం అంటే వీరిలో ఏమైనా లోపాలు ఉన్నాయంట? ఇలాంటి లోపాలు లేవు. కొంచెం టెక్నిక్ లో కొంచెం అటు ఇటు అవుతుంది కానీ మరి క్లాస్ ప్లేయర్స్ ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం కానీ డిబౌన్స్ అవుతారు. కాబట్టి వాడిని ప్రెషర్ చేయకుండా ఫ్రీగా ఇచ్చి పెట్టుకుంటే వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు ఈజీగా. నెక్స్ట్ మ్యాచ్ కమింగ్ మ్యాచెస్ లో విన్ అవ్వగలుగుతారు. కోహ్లీ, రోహిత్ ఫామ్ లోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? వస్తారు. అంతకుముందు కూడా చాలా ఫామ్ డిప్ అయింది. ఫామ్ అనేది టెంపరీ, క్లాస్ అనేది పర్మనెంట్. కాబట్టి ఇది ఒక సిరీస్ తోని ఏం చెప్పలేము కదా. మిగతా సిరీస్ కూడా కాన్స్టిట్యూషన్ లో చాలా సార్లు పర్ఫామ్ చేస్తారు, చాలా సార్లు ఫైనల్ కూడా వెళ్ళారు. దాన్ని బట్టి సీనియర్ గా అంటే సీనియర్ చాలా సీనియర్లు అయిపోయారు. వాళ్ళకు అలాంటి ఏం లేదు. రోహిత్ శర్మ, కోహ్లీ అంటే రిటైర్మెంట్ కావాలని మీరు అనుకుంటున్నారు? లేదు, అంటే మరి రాణించడం లేదని చాలా మంది రాణించడం అంటే వాళ్ళకి బ్యాడ్ వేస్ నడుస్తుంది. దాని నుంచి ఓవర్కమ్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, ఆడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గోట్ ప్లేయర్స్ వాళ్ళు ప్రస్తుతానికి. అంటే కోహ్లీ ఒకవేళ భారత్ క్రికెట్ కోచ్ మీరైతే కోహ్లీ, రోహిత్ శర్మ మీరు తప్పిస్తారా? లేదు. అంటే వరుసగా ఆస్ట్రేలియాతో జరిగిన కావచ్చు, గతంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ కావచ్చు, టెస్టులో వరుసగా ఓడిపోతుంది. దీనిపైన మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఏం లేదు, కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఫస్ట్ వీళ్ళు గేమ్కి కొంచెం అనలైజ్ చేసి కొంచెం ఆడితే బాగుంటుంది. అంటే సీనియర్ స్థానంలో కొత్త యంగ్ యువకులను తీసుకొస్తే బాగుంటుంది అని అంటారు, మీరేమంటారు? ఇప్పుడు మనకు జరిగే టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ, ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు జూనియర్స్ నుంచి తీసుకొస్తే మాత్రం ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ లేని ఆడి బెస్ట్ కదా. ఇప్పుడు ఈ పిచ్ల మీద, ఆస్ట్రేలియా పిచ్ ఎక్స్పీరియన్స్ లేని కష్టం. ఇండియా పిచ్ల మీద అంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కానీ బయట అబ్రాడ్ కంట్రీ మీద ఉండదు కదా, ఎక్స్పీరియన్స్ కావాలి ఎవరికైనా. ఖచ్చితంగా కోహ్లీ, రోహిత్ ఉండాలని అంటారు. ఉండాలి, బట్ రెస్ట్ కూడా ఇస్తే కొంచెం వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది కదా, అట్లా అంటున్నా. వరుసగా టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ, రోహిత్ శర్మ విఫలమవుతుంది, మీరేమంటారు? విఫలం అంటే అదేం లేదు సార్, అంటే ఇక ఫామ్ లేదు అంతే. ఫామ్ వస్తే ఇక మనల్ని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి కూడా లేదు. నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా మనదే, ఇక సిరీసే మనది ఇక అంతే. అంటే గతంలో అది జరుగుతూ ఉంటాయి. ప్లేయర్లు అనగా ఒక రోజు ఫామ్, ఒక రోజు అవుట్ అవుతారు, నెక్స్ట్ డే 100 కొడతారు. ఫస్ట్ మ్యాచ్ లో 100 కొట్టిండు, నెక్స్ట్ అవుట్ అయ్యిండు, మళ్ళీ కొడతాడు. అంటే గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుండి అలా రాణించడం లేదని అంటున్నారు. అట్లా అనుకుంటారు కానీ ఇక అతనికి కూడా కొత్తగానే కదా, ఇప్పుడు యంగ్ టీం వచ్చింది, వాళ్ళకి కూడా నేర్పియాలి, వాళ్ళని కూడా వాళ్ళ ఎబిలిటీ ఏంటి అవన్నీ చూడాలి. కాబట్టి జరుగుతూ ఉంటాయి. లేదు సార్, లేదు, అట్లేం జరగదు. వీళ్ళే కంటిన్యూ అవుతారు, వీళ్ళే బాగా ఆడుతున్నారు. ఓటమి కారణం ఏమంటే ఇక మనకు బౌలింగ్ ఒకటి, ఒక బుమ్రా మీదనే ఆధారపడి ఉంది. సిరాజ్ ఈ రోజు అంటే పోయిన ఇన్నింగ్స్ బాగా చేసిండు, కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా బాగా చేస్తుంటే మనం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుండే. ఈసారి భారత్ జట్లు ఏమైనా మార్పులు చేయాలని మీరు అంటారు? మార్పులు ఏం లేదు, ఉన్న ప్లేయర్స్లోనే చాలా బాగుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్, అంటే ఈరోజు మ్యాచ్ ఓడిపోయింది, అంటే ఆస్ట్రేలియా టెస్ట్ తోటి సీరియల్గా ఇలా ఓడిపోతుంది, అంటే కారణం ఏమైనా? మెయిన్ అయితే బుమ్రాకి సపోర్టింగ్ బౌలర్ ఎవరు లేరు. ఒక్కరే ఎంత అని కష్టపడ్డా రిజల్ట్ అనేది రాదు కదా, అందుకే మంచి ఇంకో సపోర్టింగ్ బౌలర్ ఇంకో 2-3 ఉంటే అంటే ఎవరిని తీసుకోవచ్చు అంటే ప్లస్ ఇంకో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసినా బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే భారత్ అంటే బ్యాటింగ్ జట్టు వైఫల్యం అవుతుంది, సో వరుసగా మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ విఫలమవుతున్నారు. కారణం
కొంచెం వాళ్ళ బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి, బ్యాడ్ ఫామ్లో ఉన్నారు కాబట్టి బ్యాట్స్మెన్స్ కొంచెం ఫెయిల్ అవుతున్నారు. దీనికి ఎక్స్పీరియన్స్ కొంచెం కావాల్సింది ఉంది బ్యాట్స్మెన్స్ నుండి. యంగ్స్టర్స్ ఆస్ట్రేలియన్ పిచ్చెస్ మీద కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్స్ తీసుకుంటే అయిపోవాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారుగా, అంటే కోహ్లీ, రోహిత్ శర్మపై వస్తున్న అవాస్తవాలు అయితే ఏం లేదు. అయితే వాళ్ళకు కొద్దిగా కలిసి రావడం లేదు అంతే తప్ప వాళ్ళు ఎలాంటి వైఫల్యం చెందడం లేదంటారా. నెక్స్ట్ సిరీస్ కానీ నెక్స్ట్ వన్డేలు కానీ అన్ని మన అవుతున్నాయి. గతంలో కోహ్లీ, రోహిత్ శర్మలు ఎన్నో రికార్డులు సాధించిన ఘనత ఉన్నది. డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ సాధించిన పరిస్థితి. కానీ ఇప్పుడు విఫలమవుతున్న నేపథ్యంలో దీనికే రోహిత్ కోహ్లీపై ఇలాంటి అసమర్థత మాటలు మాట్లాడద్దంటూ ఇటు క్రికెట్ అభిమానులు, అటు కోచ్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.